ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించి నీ కృప చేత నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోను కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని, నీ వాక్యమును నాయన మా హృదయంలో భద్రపరుచుకొని నీ వైపు చూసి నడిచే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము నుండి 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబట్టకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మనము చదివిన వాక్య భాగం మనకు బాగా తెలిసినది. సర్వాంగ కవచమును బట్టి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘమునకు రాయుచు హెచ్చరించిన ఒక కార్యము. సర్వాంగ కవచము ఎందుకు అవసరమని మనకు చాలా తేటగా ఈ మాటలలో ఆయన మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. తలకు శిరస్రావణము, నీతి అనే మైమరువు, వాక్యం అనే ఖడ్గము, డాలు, మన యొక్క కాళ్ళకు కావాల్సిన పాదరక్షకులు, ఇవన్నీ చాలా తేటగా ఎందుకు అని ఆయన బయలుపరుస్తున్నాడు. మన జీవితంలో ప్రతి దినము మన ఆత్మలో ఒక పోరాటము ఉంటూ ఉన్నది. ప్రతి దినము అపవాది చేత శోధించబడుచున్న వారిగా నీవును నేనును ఉంటున్నాం. అపవాదిని ఎదిరించేదానికి, అపవాది యొక్క అగ్ని బాణములను జయించేదానికి ప్రతి క్షణము సిద్ధముగా ఉండాలని ప్రభు ఆశిస్తూ మనతో మాట్లాడుచూ ఉన్నాడు. అగ్ని బాణములను ఎదుర్కొనేది మాత్రమే కాదు, శత్రువు యొక్క తలంపులను మనము జయించాలి, అతని పరాజయము చేయాలనేదే దేవుడు మన ఎదుటి నుండి ఎదురు చూస్తున్న కార్యమై ఉన్నది. ఈ దినంలో అనేక మంది నేను దేవుని వాక్యము చదువుతున్నాను అనుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నారు. అయితే సిద్ధబాటు కలిగి దేవుని యొక్క కార్యముల కోసం పరిగెత్తాలనేది, అదే సమయంలో దేవుని కొరకు ముందు వెళ్ళాలనుకుంటే అపవాది శోధిస్తాడు అన్న కార్యమును మరచిన వారిగా అనేకులు జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారి వైపు ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కెమెరా తిప్పబడుచు ఉన్నది. ఆయన వారి వైపు ఆయన యొక్క కెమెరాను తిప్పి మాట్లాడుచున్న కార్యం ఇది. నీవు ఆత్మీయ యుద్ధము కోసము ప్రతి క్షణము సిద్ధముగా ఉండాలి. ప్రతి దినము నీకు ఎదుట ఉండి అపవాది నిన్ను శోధించే కార్యములను బట్టి వాటిని జయించుకునేదానికి ఆ బాణములు, ఆ అగ్ని బాణములను జయించుకొని దాటుకుంటూ ముందుకు వెళ్ళటానికి నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. ఎలాగ సిద్ధపరచుకుంటావు అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గము, ప్రార్థన అనే ఆయుధము, నీతి అనే మైమరువు, సత్యం అనే దట్టి, ఇవన్నీ నీ జీవితంలో అవసరమై ఉన్నది. ఆయన అనుగ్రహించే సర్వాంగ కవచము చేత నిన్ను నీవు సంరక్షించుకోవాలని ప్రభు మాట్లాడుచూ ఉన్నాడు. ఒక యుద్ధ వీరునికి ఏమైతే అవసరమైనదో అలాగనే మనము కూడా ప్రతి దినము యుద్ధమునకు సిద్ధముగా ఉండాలని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నీవు సిద్ధపాటు లేకుండా వెళ్ళినట్లయితే అపవాది నిన్ను ఎలాగైనా శోధించగలడు. ఒక వ్యక్తి తన యొక్క గత జీవితంలో త్రాగుడుకు అలవాటు పడ్డాడు. అయితే దేవుని యొక్క కృపచేత రక్షించబడ్డాడు. దేవుని యొక్క కృపచేత రక్షించబడి దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాడు. విశ్వాసంలో స్థిరముగా ఉన్నాను అనుకున్నాడు. కానీ ఒక దినము జరిగిన సంఘటన ఏమిటంటే, తాను వెళ్ళుచున్న మార్గములో ఏ పాత అలవాటుకైతే తను బానిసగా ఉన్నాడో ఆ మార్గంలో ఆ యొక్క దుకాణం ఉంది, ఆ యొక్క అంగడి ఉంది. దాన్ని చూసినప్పుడు సైతానా దూరముగా పో, ఈ శోధన నాకు తీసుకొని రావద్దు అని మనసులో ఒక ప్రేరేపణ వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అయితే తన యొక్క తలంపు అక్కడికి లాగుతూ ఉన్నది.
ఆ పాత పాప స్వభావము, పాత మనస్సు తన లాగుచున్నది. తాను సిద్ధముగా లేకుండగా ఆ మార్గంలో వెళ్ళినాడు, శోధించబడ్డాడు. శోధనలో పడిపోయి మరలా తాను చేసిన పాపమునకు అలవాటు పడ్డాడు. తాను దేవుని యొక్క వాక్యమును ఎరిగి వాక్యానుసారముగా జీవిస్తూ వాటిని జయించాలన్న ఆ శక్తిని కలిగి ఉన్నట్లయితే నిజముగా అటువంటి స్థితిలో ప్రభు యొక్క కృప కొరకు వేడుకునేవాడు. అలా చేయని దాన్ని బట్టి మరలా ఆ వ్యసనానికి అలవాటు పడే ఒక స్థితికి వెళ్ళిపోయాడు. ఈ దినంలో అనేక మంది సిద్ధపాటు లేకుండా, తాము సిద్ధపడకుండా యుద్ధమునకు వెళ్ళేవారిగా ఉంటూ పరాజయమును చూసేవారిగా, ఆత్మలో ఓటమిని చూసేవారిగా, పడిపోయిన వారిగా ఉండటం మనం చూడగలము. ప్రభు అందుకే సర్వాంగ కవచమును ధరించుకొని యుద్ధమునకు సిద్ధపడము. యుద్ధము ఎవరితో? అపవాదితోను, అపవాది యొక్క అనుచరులతోను అని గ్రహించుకొని ప్రతి క్షణము మెలకువగా ఉండాలనేది ప్రభు మనకు నేర్పిస్తున్న కార్యం. ఈ ఉదయ కాలమున దేవుని యొక్క వాక్యం విన్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన అనుగ్రహించే సర్వాంగ కవచం నీలో ఉన్నదా? వాక్య పఠనము చేస్తున్నావా? ప్రార్థిస్తున్నావా? దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా? సిద్ధ మనస్సు కలిగి ఉన్నావా దేవుని కార్యముల కొరకు అని నీవు పరీక్షించుకో. దేవుని కార్యములు నీ జీవితంలో ఉన్నట్లయితే అపవాది యొక్క శోధన నీకు ముందుగా నిలబడలేదు. అపవాది యొక్క అనుచరులు తీసుకొచ్చే శోధనను చేయించి నీవు ముందుకు వెళ్ళగలవని దేవుని యొక్క వాక్య సెలవిస్తుంది. ఈ ఉదయ కాలమున నువ్వు ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడా, గొప్ప దేవా యేసయ్య, మీరు మాకు అనుగ్రహించిన సర్వాంగ కవచమును ధరించుకొని నీ కోసం నాయన నిలబడేదానికి మాకు సహాయం వచ్చేవు. అనేక సార్లు నాయన నీ హెచ్చరికలు మాకు అనుగ్రహించబడినప్పటికీ లోబడని వారిగా, నీ మాటను పెడచెవి పెట్టిన వారిగా జీవిస్తూ నీ కృపల చేత నాయన జయమును పొందగలమని మర్చిపోతూ శోధించబడి శోధనలో చిక్కుకున్న వారిగా అనేకులు మారిపోతున్నారు. అనే కారణమైన ఆయన వారి యొక్క బలహీనతలను ఈ దినమునైనా ఒప్పుకొని విడిచిపెట్టి నీవు అనుగ్రహించే సర్వాంగ కవచము ధరించుకునే వారిగా ప్రతి ఒక్కరిని చేయమని, విశ్వాసులు అనబడిన వారు నీ యొక్క వాక్యము చేత బలపరచబడే వారిగా ఉన్నట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.